సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పూరీ పిండిలో ఎలుక, టమాటా, మిర్చి, కరివేపాకు లేని కిచిడి, ఆరోగ్యం లేని అన్నం, వంటగదిలో అపరిశుభ్రం, పిల్లలతో వెట్టి చాకిరి, ప్రశ్నిస్తే పనిష్మెంట్లు. ఇది నిర్మల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పరిస్థితి. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడం లేదు అన్నట్లుగా నిర్మల్ జిల్లా సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి తయారైంది. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా కానీ అధికారులు మాత్రం పిల్లల కడుపు కొడుతున్నారు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారు, పిండిలో పురుగులు, నలుపెక్కిన వంట నూనెలతో వంటలు చేయడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. మా బాబుకు, మా అమ్మాయికి హాస్టల్లో సీటు వచ్చిందని మురిసిపోయిన తల్లిదండ్రులు హాస్టల్లోని ఈ పరిస్థితిని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ అయిపోయింది, పూరీలో బ్లాక్ చేస్తుంది, పూరీలు బ్లాక్ అవుతుండే ఆయిల్ అయిపోయింది. అన్న ఇగో చార్ల గుల్లిగడ్డ కూడా లేదా ఏమో అన్న, ఇగో చార్ల గుల్లిగడ్డ కూడా లేదు. ఇప్పుడు ఇంతే వేసుడు, ఇగో ఇచ్చినాం చార్లకి. నిర్మల్లోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో కేర్ టేకర్ జోష్న, ప్రిన్సిపల్ రామకళ్యాణి తీరుతో చాలా మంది విద్యార్థులు కడుపు మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పెట్టే మెనూ కాకుండా తాము పెట్టిన మెనూనే ఫైనల్ అంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారికి అనుకూలంగా ఉన్న వారికి కాటరింగ్ టెండర్లు ఇప్పిస్తున్నారని, దానికి తోడు నాణ్యత లేని భోజనం పెట్టడంతో పాటు పిల్లలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని స్టూడెంట్స్ వాపోతున్నారు. మైదాం పిండితో పూరీలు వేయాలి. ఇది మైదాం పిండి, అది గోధుమ పిండి. 2 గోధుమ పిండి ఇచ్చింది, 12 కిలోలు మైదా పిండి ఇచ్చింది. 12 కిలోలు మైదా పిండి, 2 కిలోలు 10 కిలోలు గోధుమ పిండి, 10 కిలోలు గోధుమ పిండి, 6 నూనె ప్యాక్. ఇది వ్యవస్థ. సాంఘిక సంక్షేమ కళాశాలకు ప్రభుత్వం సరిపడా సౌకర్యాలు కల్పిస్తున్న కేర్ టేకర్స్, ప్రిన్సిపల్ల కమిషన్ల కోసం నాసిరకమైన భోజనం అందిస్తున్నారు. కాటరింగ్ లోనూ వారి చేతివాటం చూపిస్తున్నారు. సరిపడా పనివారిని పెట్టుకోకుండా పిల్లలతో వంట పని, కూరగాయలు తరగడం లాంటి పనులు చేపిస్తున్నారంట. అయితే ఇదంతా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పిన బూస్ట్ ప్యాకెట్ ఇప్పి ఇలా ఇంకా సగం పోసి సగం ఉంచన్నమాట. ఇది ఇప్పింది. పూరీలు వస్తాయా సార్? ఏమో ఇక చేసేటోళ్ళకి తెలుసు, తీసేటోళ్ళకి తెలుసు మనం ఏం మాట్లాడాం. లేనప్పుడు పిండి లేనప్పుడు అన్నం పెట్టేస్తారు.